కీర్తనలు 49 కీర్తన ధ్యానము. మొదటి వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది, సర్వజనులారా ఆలకించుడి. ఈ కీర్తన కోరహు కుమారులది అని ఇక్కడ రాయబడి ఉంది. అయితే వారు సర్వజనులకు సంబోధిస్తూ ఈ కీర్తనని రాస్తూ ఉంటున్నారు. రెండవ వచనానికి వచ్చేసరికి, సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి అని కీర్తనకారుడు సెలవిస్తూ ఉంటున్నాడు. కీర్తనకారుడు ఈ యొక్క కీర్తనని ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తికి సంబోధిస్తూ ఉంటున్నాడు. అందుకే తాను మొదలు పెడుతూ సర్వజనులారా ఆలకించుడి అని తాను కీర్తనని మొదలు పెడుతూ ఉంటున్నాడు. ఆ సర్వజనాంగంలో ఎవరెవరు ఉన్నారు అంటే సామాన్యులు ఉన్నారు, సామంతులు ఉన్నారు, ధనికులు ఉన్నారు, దరిద్రులు ఉన్నారు. లోక నివాసులారా ఏకముగా కూడి మీరు ఆలకించండి ఈ యొక్క కీర్తనని, ఈ యొక్క మాటల్ని అని కీర్తనకారుడు సెలవిస్తూ ఉంటున్నాడు. సామాన్యులు, సామంతులు, చిన్నవారు, పెద్దవారు, ధనికులు, దరిద్రులు, పేదవారు, ధనవంతులు, వీరందరినీ సంబోధిస్తూ ఉంటున్నారు. ఈ లోకంలో ఉన్న సర్వజనాంగాన్ని 2 గుంపులుగా విభజించవచ్చు అని ఇక్కడ చెప్పబడుతూ ఉంటుంది. వారు పేదవారు, ధనికులు, లేకపోతే సామాన్యులుగా ఉన్నవారు, సామంతులుగా ఉన్నవారు, తక్కువవారు, ఎక్కువవారుగా చూడవచ్చు. అయితే ఈ కీర్తన అంతా కూడా ఈ 2 గుంపులని దేవుడు ఉద్దేశిస్తూ వారి గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. 3వ వచనానికి వచ్చేసరికి దేవుడు తను ఏమంటున్నాడంటే, నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదై ఉండును అని ఇక్కడ సెలవిస్తూ ఉంటున్నాడు. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాట, అది జ్ఞానము, విజ్ఞానము గురించి మనకు బోధిస్తూ ఉంటుంది అని ఈ కీర్తన ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటున్నాం. ఈ వచనం ద్వారా మనం గ్రహిస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యము విజ్ఞాన విషయములను పలుకును అంటే జ్ఞానము, విజ్ఞానము, జ్ఞానవంతుడు, విజ్ఞానుడు, విజ్ఞాన విషయము. మనిషికి జ్ఞానం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటండి. ఆ జ్ఞానము మనిషిని ముందుకు తీసుకువెళ్తుంది, ఈ లోకంలో నడిపిస్తూ ఉంటుంది, జయ జీవితాన్ని తీసుకొస్తూ ఉంటుంది. ఎక్కడ మనిషి కింద పడకుండా తాను లోకంలో గొప్ప జీవితాన్ని, దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించే విధంగా ఆ రీతిగా ఈ యొక్క జ్ఞానము అది పనిచేస్తుంటుంది. అయితే దేవుని యొక్క నోరు అది మనకి విజ్ఞాన విషయములను తెలియజేస్తుంది. దేవుని యొక్క వాక్యం మన చేతుల్లో ఉంది, ఇవ్వబడి ఉంది. దేవుని యొక్క బైబిల్ మనకి విజ్ఞాన విషయములను బోధిస్తూ ఉంటుంది. నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదై ఉండును అని ఇక్కడ రాయబడ్డ మనం చూస్తుంటున్నాం. ఇదిగో దేవా, నీ మాటలు, ఆ యొక్క నీ స్వరము, నీ యొక్క బోధ, అదంతా నా హృదయ ధ్యానానికి అది ఏ రీతిగా ఉందంటే పూర్ణ వివేకమును తీసుకొచ్చే విధంగా ఉంది. ఇదిగో దేవా, నా వివేచన అనేది ఎప్పుడైతే మనిషిలో తక్కువైపోతుందో మనిషి తాను ఏది న్యాయమైందో, ఏది అన్యాయమైందో వివేచింపలేడు, ఏది మంచిదో, ఏది చెడ్డదో వివేచింపలేడు. అయితే దేవుడు తన వాక్యం ద్వారా మనకి ఏమి గ్రహింపులోనికి తీసుకురాబోతున్నాడు అంటే, మనకి తన యొక్క జ్ఞానాన్ని ఇచ్చి పూర్ణ వివేచనను అనుగ్రహించాలనుకుంటూ ఉంటాడు. తన జ్ఞానంతో నింపి పూర్ణ వివేచనని అనుగ్రహించాలనుకుంటూ ఉంటున్నాడు. ఇక మిగతా కీర్తన వచనాలలో కూడా మనం జ్ఞానము, వివేచన గురించి మనం తెలుసుకోబోతుంటున్నాం. 4వ వచనానికి వచ్చేసరికి ఏమని రాయబడిందంటే, గూఢార్థము గలదానికి నేను చెవియొగ్గెదను, సితారా తీసుకొని నా మరుగు మాట బయలుపరచెదను అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. గూఢార్థము గల దాని గురించి దేవుడు తన వాక్యంలో నుంచి గూఢమైన అర్థాలని అందులో ఉంచి ఉన్నాడు. ఆ గూఢమైన అర్థాలని ఆయన మనకు తెలియచేయాలనుకుంటూ ఉంటున్నాడు, మనకు బోధించాలని, వివరించాలనుకుంటూ ఉంటున్నాడు. అయితే ఆ గూఢ అర్థములు తెలుసుకోవడానికి మనము మన యొక్క సమయాన్ని మనము గడిపేవారిగా ఉండాలి. దేవుడు మనకి జ్ఞానం ఇస్తూ అంటున్నాడు, విజ్ఞానం ఇస్తూ అంటున్నాడు, వివేచన, పూర్ణ వివేచన ఇస్తూ అంటున్నాడు. దేవునికి వాక్యంలోంచి గూఢార్థాలని మనకు బయలుపరుస్తూ అంటున్నాడు. అయితే మనము దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించేవారిగా ఉండాలి, వినేవారిగా ఉండాలి, దేవుని యొక్క వాక్యాన్ని చదివేవారిగా ఉండాలి, దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి సమయం గడిపేవారిగా ఉండాలి.
ఇంకా తను ఏమంటున్నాడంటే, సితారా తీసుకొని నా మరుగు మాట బయలుపరచేదాను. ఇదిగో నేను దేవుని వాక్యంలో ఉంచబడిన మరుగు మాటల్ని నేను సితారా తీసుకొని పాటల ద్వారా, వాయిద్యాల ద్వారా నేను మీకు తెలియజేయాలనుకుంటుంటున్నాను అని ఇది ఒక కీర్తనకారుడు ఇక్కడ రాస్తూ ఉంటున్నాడు. దావీదు రాజు మనకి దాదాపు 100కు పైన కీర్తనలు రాసి మనకి ఆయన దేవుని యొక్క గూఢార్థాలని మనకు తెలియజేసి ఉన్నాడు. ఇంకా అనేక మంది కీర్తనకారులు అందరూ కలిపి 150 కీర్తనలు దాదాపు రాసి మనకి దేవుని వాక్యంలో ఉన్న గూఢార్థాలని వారు బయలుపరుస్తూ ఉంటున్నారు. సితారా తీసుకొని నా మరుగు మాటను దేవుడు మరుగుపరిచిన యొక్క వాక్యంలో, దేవుని వాక్యంలో నుంచి ఆ మరుగు మాటలను దేవుడు మనకి బయలుపరచాలని ఆయన ఆలోచన, ఆయన ఉద్దేశం ఉంటుంది. ఇవన్నీ బోధిస్తూ దేవుడు 5వ వచనానికి వచ్చేసరికి తన వాక్యము, తన యొక్క జ్ఞానము, వివేచన, తన యొక్క గూఢ అర్థాలు ఏ రీతిగా పనికొస్తాయో ఇక్కడ తెలియజేస్తూ ఉంటున్నాడు. 5వ వచనానికి వచ్చేసరికి తను ఏమంటున్నాడంటే, నా కొరకు పొంచు వారి దోష కృత్యములు నన్ను చుట్టుకొనినప్పుడు ఆపత్కాలములలో నేనేలా భయపడవలను అని అంటూ ఉంటున్నాడు. ఇదిగో ఈ యొక్క వాక్యాలను నేను చదువుకొని ఉన్నాను, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నాకు తన యొక్క వివేచనని, జ్ఞానాన్ని, దేవుని వాక్యంలో కూడా అర్థాలను నాకు తెలియజేసి ఉన్నాడు. అయితే ఒకవేళ నా జీవితంలో నాకు ఏదైనా సమస్య ఎదురైనప్పుడు, ఏదైనా ఆపద, ఇబ్బంది ఎదురైనప్పుడు, నన్ను అన్యాయంగా నా ముందుకు అనేక మంది నా ముందు తిరిగినను, వారు నన్ను భయపెట్టినను, నేను ఎందుకు భయపడాలి అని ప్రశ్న వేస్తూ ఉంటున్నాడు. నా కొరకు పొంచు వారి దోషకృత్యములు నన్ను చుట్టుకునినప్పుడు ఆపత్కాలములలో నేనేలా భయపడవలను, నేను ఎందుకు భయపడాలి? దేవుడు నాకు తోడునీడగా ఉన్నాడు. దేవుని యొక్క వివేచన, జ్ఞానము దేవుడు నాకు అనుగ్రహించున్నాడు. నేను ముందుకు వెళ్ళేవాడుగానే ఉంటాను అని ఇక్కడ తన యొక్క వాక్యంలో దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. తన యొక్క వాక్యంలో దేవుడు మనకు తెలియజేస్తూ, బయలుపరుస్తూ ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటున్నాడు. దేవుడు మనకి జ్ఞానోదయం కలిగిస్తూ ఉంటున్నాడు. మనం చిన్న చిన్న సమస్యలు, పెద్ద సమస్యలు మన ముందుకు అన్యాయంగా వచ్చినప్పుడు, అక్రమంగా వచ్చినప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మనల్ని నడిపించే దేవుడు అంటున్నాడు. దేవుడు మన మార్గాల్ని సరళం చేసే దేవుడు అంటున్నాడు. 6వ వచనానికి వచ్చేసరికి, తమ ఆస్తియే ప్రపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగుడుకొను వారికి నేనేలా భయపడవలను. ఇదిగో ధనాన్ని చూసుకొని వారు కొంతమంది ఆ యొక్క ధనము మనకి చూపిస్తూ వారిని వారు హెచ్చించుకుంటూ ఉంటున్నారు. అలాంటి వారిని చూసి కూడా భయపడాల్సిన అవసరం లేదు. మనం పై భాగంలో వాక్యంలో చూసాం, ధనవంతులేమి, దరిద్రులేమి. అయితే ధనవంతులు ఈ లోకంలో విస్తారమైన ధనాన్ని సంపాదించుకుంటున్నారని మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే దేవుడు మనకు తోడునీడగా ఉండి మనకు నడిపించే దేవుడు అంటున్నాడు. 7వ వచనానికి వచ్చేసరికి, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు అని దేవుడు అంటూ ఉంటున్నాడు. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన మాట దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. 7వ వచనానికి వచ్చేసరికి దేవుడు తాను రక్షణ సువార్తని ప్రకటించడం మొదలు పెడుతూ ఉంటున్నాడు. ఎవడైనాను తన సహోదరుని బ్రతికించగలడా, ఆయనని విమోచింపగలడా? లేకపోతే ఇంగ్లీష్లో ఇంకా ఏమన్నారంటే, నో వన్ కెన్ బై ఎనీ మీన్స్ రిడీమ్ అనదర్ ఆర్ గివ్ గాడ్ ఎ ర్యాన్సమ్ ఫర్ హిమ్. ఎవరైనాను తన సహోదరుని విమోచింపగలడా, విడిపించగలడా, దేవునికి డబ్బు ఇచ్చి విడిపించగలడా అంటే అర్థం ఏంటంటే, మనము చేసిన తప్పుల గురించి, మనము చేసిన పాపముల గురించి మనల్ని ఎవరైనా ఈ లోకంలో విడిపించేవారు ఉన్నారా? లేకపోతే దేవునికి నువ్వు డబ్బు ఇచ్చి నీ యొక్క పాపక్షమాపణ నువ్వు కొనుక్కోగలుగుతావా? నీ దగ్గర డబ్బు విస్తారంగా ఉండొచ్చు, కానీ నువ్వు పాపక్షమాపణను కొనుక్కోగలుగుతావా? లేదు అని ఇక్కడ దేవుడు ప్రకటిస్తూ ఉంటున్నాడు. 8వ వచనం వచ్చేసరికి, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు. ధనవంతుడు అనుకోవచ్చు, ఇదిగో దేవా నేను చనిపోకుండా నేను ఎప్పుడూ బ్రతికే ఉండాలి అని అనుకోవచ్చు. నేను పాపంలోనే జీవిస్తాను, ఎప్పుడు అలాంటి జీవితం జీవిస్తూ నేను చావకుండా బ్రతకాలి అని ఆశ కలిగి ఉండొచ్చు. కానీ వాని నిమిత్తము దేవుని సన్నిధిన ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడూ లేడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాంటి వారి నిమిత్తము దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తము చేయవారు అంటే వారి పాప క్షమాపణని వారు
అడిగేవారు, కొనుక్కునేవారు ఎవరు లేరు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన మన యొక్క పాపం క్షమించి ఉన్నాడు. ఎవరైతే ధనికులై ఉండొచ్చు, దరిద్రులై ఉండొచ్చు, సామంతులేమి, సామాన్యులేమి, ఎవరైనా అయి ఉండొచ్చు, సర్వజనాంగానికి దేవుడు సెలవిస్తున్న మాట ఏంటి అంటే, ఇది యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఎవరైతే యేసు ప్రభువుని విశ్వసిస్తారో, నమ్ముతారో, నా పాపల నిమిత్తం యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన దేవుడై ఉండి తన మహిమను వదులుకొని ఈ లోకానికి వచ్చి తాను నా నిమిత్తము మరణించి, నా నిమిత్తము దెబ్బలు పొంది చనిపోయి తిరిగి లేచి ఉన్నాడని ఎవరైతే విశ్వసిస్తారో వారిని దేవుడు తప్పకుండా రక్షించే దేవుడు అంటున్నాడు. అలాంటి వారు మరణం పొందిన మరణాన్ని జయించేవారుగా ఉంటారు. అలాంటి వారు దేవుని దగ్గరికి ఎత్తబడతారు అని ఇక్కడ ఈ వాక్యంలో సెలవించబడుతూ ఉంటుంది. 9వ వచనానికి వచ్చేసరికి దేవుడు అంటున్న మాట ఏంటంటే, వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినదే. ఎవరినైనా మనం రక్షించుదామని ఆ ప్రాణ విమోచనానికి మన ధనము చెల్లించి కొందామంటే అది ఎన్నటికీ తీర్చలేము మనం దేవునికి ఎదుట. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి సంపాదించిన డబ్బంతా కూడబెట్టి ఒకవేళ రక్షణని ఎవరికైనా తీసుకొద్దాము అంటే దేవుని దగ్గర నుంచి ఆ రక్షణని మనం తీసుకురాలేము. పాప క్షమాపణకి డబ్బు ఏమాత్రం పనికిరాదు. దేవుడే స్వయాన ఈ లోకానికి రావాలి. ఆయన మన పాపల నిమిత్తము ఆయన మరణించాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధ రక్తం కాబట్టి తన రక్తమే కార్చబడాలి. అప్పుడు మనకి పాప క్షమాపణ దొరుకుతూ ఉంటుంది. అయితే ఇది మనిషి వల్ల సాధ్యము కాదు. ఏ మనిషి ఈ లోకంలో ఇంతకుముందు జన్మించలేదు, ఇప్పుడు జీవించలేదు, రాబోయే కాలంలో జన్మించడు. ఇలా పాప క్షమాపణ తీసుకొచ్చే అధికారము, ఆస్కారము, ఆలోచన ఈ భూమి మీద జన్మించిన ఏ వ్యక్తి దగ్గర లేదు. కేవలం దేవుడు నరుడై ఈ లోకానికి వచ్చి ఆ యొక్క విషయాన్ని జరిగిస్తేనే కానీ ఈ యొక్క పాప క్షమాపణ అనేది దొరుకుతూ ఉంటుంది. ఇది విజ్ఞానమైన మాటలై ఉంటున్నాయి. ఇవి గూఢార్థాలై ఉంటున్నాయి. ఇవి వివేచనతో ఆలోచించే మాటలై ఉంటున్నాయి. ఎవరైతే వివేచన కలిగి ఆలకిస్తారో వారు రక్షింపబడతారు. 10వ వచనానికి వచ్చేసరికి కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, జ్ఞానులు చనిపోదురను సంగతి అతనికి కనబడకుండా పోదు. మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా నశించరు. అందరూ చనిపోవాల్సిందే, పశువులు కూడా చనిపోతాయి అని ఇక్కడ దేవుడు తన వాక్యంలో సెలవిస్తూ ఉంటున్నాడు. అందరూ చనిపోవాల్సిందే, పశువులు కూడా చనిపోతాయి.